ఏ అలవాట్లో పొరపాటు బైక్ మర్చిపోతానా నేను, షార్ట్ టర్మ్ మెమరీలో వస్తున్నా. హలో గైజ్, దిస్ ఈజ్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్. సో గైజ్, ఇవాళ మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే రివ్యూ చేయబోతున్నాం అనమాట. సో అది వచ్చేసి ప్యూర్ కంపెనీ వాళ్ళది. అండ్ ఆ వెహికల్ గురించి మీకు అయితే ఇప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, ప్రైస్, ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో చెప్తా. లెట్స్ గో. సో గైజ్, మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి, బట్ మనకి చాలా రేర్గా అయితే ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. ఫ్యూరీవి వాళ్ళు ఈకో డ్రిఫ్ట్ 350 అనే బైక్ని అయితే తీసుకొని వచ్చేసినారు ఎలక్ట్రిక్ వెహికల్లో. సో అదే ఈ వెహికల్ అనమాట. సో ఇప్పుడు దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లైక్ దీని బ్యాటరీ, దీని పవర్, దీని రేంజ్, టాప్ స్పీడ్, దీని ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్, ఎక్స్ షోరూమ్ ప్రైస్, సో ఎంత కిలోమీటర్స్, ఎన్ని అవర్స్ ఛార్జ్ చేయాలి, అండ్ ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఏ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇస్తుంది అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. లెట్స్ గో. సో గైస్, దీంట్లో మనకు వచ్చేసి 3.0 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. అది హైయెస్ట్ లో 2.0 కిలోవాట్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ లో అనమాట. అంటే నార్మల్ స్పీడ్ అయితే వెళ్ళచ్చు. సో గైస్, ఈ బ్యాటరీకి అయితే 92% ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి AIS 156 3.5 కిలోవాట్స్ పర్ అవర్ అడ్వాన్స్డ్ బ్యాటరీ అయితే కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి కొత్త ఫీచర్ అయితే వచ్చేసింది, అదే BMS అని చెప్పేసి. BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇది మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని బైక్ లో మనకి ఛార్జింగ్ ఎంత ఉంది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. సో గైస్, దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 to 6 అవర్స్ అనమాట. మనకి 4 to 6 అవర్స్లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ దీని లోడ్ కెపాసిటీ వచ్చేసి 140 kgs అయితే ఉంది. సో గైస్, దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఫస్ట్ రైడింగ్ మోడ్లో వచ్చేసి 45 km/h వెళ్తుంది. అండ్ సెకండ్ రైడింగ్ మోడ్ వచ్చేసి 60 to 65 km/h వెళ్తుంది. అండ్ థర్డ్ రైడింగ్ మోడ్లో వచ్చేసి 70 to 75 km/h వెళ్తుంది. సో గైస్, ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,29,919 రూపీస్ ఉంది. సో ఇప్పుడు టైర్స్ అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే, దీంట్లో వచ్చేసి 80/118 ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని డిస్క్ సైజ్ వచ్చేస్తే మనకి 220 mm అయితే ఉంది. అండ్ దీని డిస్క్ క్యాలిపర్ వచ్చేసి ప్యూర్ ఈవీ వాళ్ళ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసినారు అనమాట. సో గైస్, దీని రేర్ టైర్ గురించి చూసుకుంటే అయితే 80/117 విత్ అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ తో వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చినట్టు డిస్ప్లే లేదు, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుంది దీనికి. సో మీకు డ్రమ్ బ్రేక్ ఐడియా ఉంది కదా, ముంగడ డిస్ప్లే అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ లో వచ్చేసి మనకి 5th జనరేషన్ కంట్రోలర్ అయితే ఉంది, అండ్ విత్ స్మార్ట్ BMS. అండ్ గైస్, దీంట్లో వచ్చేసి మనకి రివర్స్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి స్మార్ట్ BMS ఉంది. మీకు BMS అంటే ఏందో చెప్తా అని చెప్పిన, తొందరలో అది కూడా చెప్పేస్తా. దీంట్లో మనకు వచ్చేసి కీస్ అండ్ రిమోట్ 2 వస్తాయి అనమాట. సో మనం ఈ వెహికల్ ని రిమోట్స్ తోని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ కీస్ తోని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే వస్తుంది. అది వచ్చేసి లైక్ మనం ఎప్పుడైతే వెహికల్ బ్రేక్ కొట్టగానే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 17.78 సెంటీమీటర్స్ LED అయితే వచ్చింది. అండ్ దీంట్లో మనకి స్పీడోమీటర్, ఇంకా ఓడోమీటర్ 2 డిజిటలే. అండ్ దీంట్లో మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ సెంట్రల్ లాకింగ్ అనమాట. అంటే రిమోట్ తోని మనం బైక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే లాక్ చేయడం కానీ అన్లాక్ చేయడం కానీ. సో సస్పెన్షన్ గురించి చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సో మనం హెడ్లైట్ గురించి చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి LED హెడ్లైట్ అయితే వచ్చింది. అండ్ పక్కన చూసుకుంటే బల్బ్స్ అయితే వచ్చినాయి ఇండికేటర్స్ లో. వచ్చేసి మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ శారీ గార్డ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి రేర్ సస్పెన్షన్ చూసుకుంటే కాయిల్డ్ స్ప్రింగ్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. సో టైల్ ల్యాంప్ చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో మనకి LED ల్యాంప్ వచ్చింది. అండ్ మనకి ఇండికేటర్స్ నార్మల్ బల్బ్ తోనే వచ్చినాయి. సో దీంట్లో మనకు వచ్చేసి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చింది. అండ్ దీని వీల్ బేస్ చూసుకుంటే 1235 mm ఉంది. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 101 kgs అయితే ఉంది. అండ్ కంపెనీ వచ్చేసి మనకి దీనికి డబుల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ బైక్ లో వచ్చేసి మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రెడ్, బ్లూ, గ్రే అండ్ బ్లాక్ అనమాట. సో సీట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో అయితే మనకి మంచి కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది, ఫ్రంట్ రైడర్ కి అండ్ రేర్ పిల్లన్ రైడర్ కి కూడా. సో దీని కుషనింగ్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వెహికల్ లో మనకి ఒక మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చినారు. సో ఎందుకంటే బైక్ ఫీల్ రావాలని చెప్పేసి ఈ మెటల్ ట్యాంక్ ఇచ్చినారు. అండ్ సో ఈ ట్యాంక్ లో మనకు వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఉంది. మనం నార్మల్ గా పెట్రోల్ బైక్స్ కి పెట్రోల్ ఎట్లా ఓపిస్తామో సేమ్ యాజ్ యూజువల్ ఫీల్ అనమాట. సేమ్ ఇట్లానే క్యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము. సో గైస్, దీంట్లో వచ్చేసి మనకి రివర్స్ మోడ్ కూడా ఉందని చెప్పినా కదా. సో ఇట్లాంటి కొంచెం అయితే మేము హైట్లో చెక్ చేస్తున్నాం. ఎక్కడైనా మీరు నార్మల్గా ఇంకా ఇంక్లైన్స్ ఉన్నప్పుడు మీకు బైక్ కానీ ఒకవేళ రివర్స్ తీసుకోవడానికి రాకపోతే ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను.
ఇప్పటిదాకా మీకైతే BMS అని చెప్పిన కదా, BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి స్మార్ట్ BMS అనేసి ఒక యాప్ ఉంటుంది. మనం దీన్ని బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఫోన్ తోని. సో కనెక్ట్ చేసుకున్నాక మనకి బ్యాటరీ ఏ స్టేజ్ లో ఉంది, బ్యాటరీ కండిషన్ ఏంది, బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉంది, సో ఇట్లా అన్ని మనకి డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మన బ్యాటరీ చూసుకుంటే 43.5% బ్యాటరీ ఉంది మన బండిలో. అండ్ దీంట్లో వాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, దీని కరెంట్ సప్లై ఎంత ఉంది, దీని పవర్ ఎంత, సో ఇవన్నీ మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా. సో దీంట్లో మనకి మాక్సిమం బ్యాటరీ వోల్టేజ్, మినిమం బ్యాటరీ వోల్టేజ్, యావరేజ్ వోల్టేజ్, అంటే సైకిల్స్ అంటే ముందు బ్యాటరీ ఎట్లా అయింది, ఎట్లా నడిచింది, ఎంత పవర్లో నడిచింది ఏంది, అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాటరీలో ఉన్న ప్రతి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. ఇప్పుడైతే దీని రిమోట్ అయితే చెక్ చేద్దాం మనము. సో ఫస్ట్ దీన్ని వెహికల్ని లాక్ చేస్తున్నాను నేను. సో వెహికల్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయాక దీంట్లో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది అనమాట. ఏంటంటే మనం బండి మూవ్ చేస్తే మనకి జస్ట్ టైర్ కొంచెం మూవ్ అయినా సో మనం దీన్ని మళ్ళీ లాక్ చేసే వరకు ఆఫ్ కాదనమాట. అండ్ మనం దీంతోనే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం సౌండ్ రాదు చూడండి. బండిని ఈజీగా కనుక్కోవడానికి మనకి ఇక్కడ అలారం బటన్ కూడా ఉంది. సో బండి ఇట్లా ఈజీగా కనుక్కోవచ్చు. అంటే పార్కింగ్లో ఒక్కొక్కసారి మనకి షాపింగ్ మాల్స్లో తెలిసి అది ఏడబెట్టి ఏడో మర్చిపోయి ఏడో వెతుకుతాం కదా, సో అట్లాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది. సో రిమోట్ చెక్ చేస్తున్నా గైస్, లాక్ అన్లాక్. సో గైజ్ ఇప్పుడు ఈ వెహికల్ ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ పోతుందో చూద్దాం. అంటే ఫస్ట్ మోడ్లో సో ఆల్మోస్ట్ 49 స్పీడ్ అయితే పోతుంది. మోడ్లో పెట్టుకొని నడిపిస్తే మనకి ఈ బండి అయితే 170 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అనమాట. సెకండ్లో పెట్టుకొని నడిపిస్తున్నాం. సెకండ్లో మనకి ఎంత టాప్ స్పీడ్ వస్తుందో చూద్దాం. సో గైజ్ సెకండ్లో వచ్చేసి 65-64 అయితే వస్తుంది. సెకండ్ మోడ్లో వచ్చేసి మనకైతే 140 కిలోమీటర్స్ అయితే కంపెనీ అయితే మనకి రేంజ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు థర్డ్ చెక్ చేద్దాం. అండ్ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది కదా, సో కొంచెం ట్రాఫిక్ ఉంది కాబట్టి మనము దీని థర్డ్ది చెక్ చేయలేకపోతున్నాము. యాక్చువల్గా కంపెనీ ఇచ్చింది ఫస్ట్ మోడ్లో 45 km/h, దాంట్లో మనకి 170 మైలేజ్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి 60 km/h, దాంట్లో వచ్చేసి మనకి 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ పోతుంది. అండ్ దాంట్లో మనకి 105 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. సో గైజ్ ఎట్లా అనిపించింది ప్యూర్ ఈవీ ఈకోట్రిస్ 350. సో ఈ వెహికల్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చేస్తా షోరూమ్వి, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో ఎట్లా అనిపించింది, వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్, జై హింద్.